క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 10వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణము ఆదికాండము నుండి గ్రహించబడినది. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ నుండి, మరియు సువిశేషము మార్కు సువార్త నుండి తీసుకొనబడినది. ఈనాటి మొదటి పట్టణంలో నిందించుటను గూర్చి మనము వింటాం. ఆదాము ఏవను నిందించుట, ఏవ సర్పమును నిందించుట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆదాము ఏవలను ఏదెను వనములో తనతో కలిసి జీవించేటువంటి అవకాశాన్ని వారికి కలిగించారు. అయితే దేవుడు వారికి అచ్చట ఉన్న చెట్టు పండును తినవద్దని షరతును విధించారు. ఆ చెట్టు పండు తిని వారు దేవుని యొక్క శాపాన్ని కొని తెచ్చుకున్నారు. నేను తినవలదనని నా పండును నీవు తింటివా అని దేవుడు ఆదామును ప్రశ్నించినప్పుడు, నాకు నీవు తోడుగా ఇచ్చిన స్త్రీయే ఆ చెట్టు పండ్లు కొన్ని ఇవ్వగా నేను తింటిని అని ఆదాము బదులిచ్చారు. స్త్రీని దేవుడు ప్రశ్నించినప్పుడు, సర్పము ఆ పండును తినమని నన్ను మోసపుచ్చినది అని దేవునికి సమాధానమిచ్చింది. ఈ విధముగా ఒకరినొకరు నిందించుకున్నారు. అందుకు ఫలితము మానవజాతి దేవుని శాపమునకు గురి అయింది. మన అనుదిన జీవితములో మనము ఆదాము ఏవల వలె ఇతరులను నిందిస్తూ మన క్రియలను బాధ్యతాయుతముగా చేయలేకపోతూ ఉంటాం. ఈ జీవితములో పైశాచిక శక్తులతో పోరాటం మన జీవితాంతము మనము కొనసాగించాలి. అయితే మన కర్తవ్యాన్ని గుర్తెరిగి దేవుని సహాయముతో చక్కటి జీవితము జీవించటానికి అవకాశం కలుగుతుంది. నేను ఇతరులను నిందిస్తున్నానా? నా క్రియలకు నేను బాధ్యత వహిస్తున్నానా? ఆలోచించుకుందాం. ఈనాటి రెండవ పట్టణము పౌలు కొరింథీయులకు వ్రాసిన లేఖ నుండి గ్రహించబడినది. ఈ జీవితములో మనకు కలిగే సమస్యలు తాత్కాలికమైనవి. ఈ లోకములో సమస్యలు, బాధలు, కష్టములు తప్పవు. వాటితోనే మనము జీవించాలి. దేవునితో మనము ఈ జీవితం తర్వాత జీవిస్తామన్న నిరీక్షణతో జీవించాలని పునీత పౌలు మనకు నేర్పిస్తూ ఉన్నారు. కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినట్లు, మేము అనుభవించుచున్న ఈ చిన్న తాత్కాలిక కష్టము ఆ కష్టమున కంటే ఎంతయో అధికమైన నిత్య మహిమను మాకు సమకూర్చును. ప్రియులారా, మనము నిరీక్షణతో జీవించటానికి అనుదినము ప్రయత్నము చేయాలి. ఈనాటి సువిశేషములో యేసు ప్రభు సైతానుతో పోరాటాన్ని గురించి మనం వింటాం. యేసు ప్రభు దయ్యము పట్టిన వారిని ఎందరినో స్వస్థపరచారు. అయితే ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభు పిశాచముల అధిపతి సహాయముతో దయ్యములను వెళ్ళగొట్టుచున్నారని నిందిస్తూ ఉన్నారు. అందుకు యేసు సైతాను ఎట్లు వెళ్ళగొట్టును?
ఒక రాజ్యము తనకు తానే విరోధముగా ఏర్పడిన ఎడల అది నిలువజాలదు. అట్లే సైతాను తనకు విరుద్ధముగా ప్రవర్తించినతో సర్వనాశనమగును. ఎవడేని బలవంతుని మొదట బంధించిననే తప్ప ఆ బలశాలింటిలో ప్రవేశించి సామాగ్రిని దోచుకొనజాలరు. నిర్బంధించిన పిమ్మట కదా కొల్లగొట్టినది అని చెప్పారు. యేసు ప్రభు పవిత్రాత్మ శక్తితో అద్భుతాలు చేశారు. అపవిత్రాత్మను వెళ్ళగొట్టారు. దైవిక శక్తితో మాత్రమే సైతానుతో మనము పోరాటము చేయడము సాధ్యము అవుతుంది. ఆయనకు అపవిత్రాత్మ ఆవరించినదని ప్రజలు చెప్పుట వలన ఆయన తల్లి తోబుట్టువులు అక్కడికి చేరుకున్నారు. కొందరు తల్లియు సోదరులు వచ్చినారని చెప్పినప్పుడు తన చుట్టూ ఉన్న జనులను చూచి, ఇదిగో వీరే నా తల్లియు నా సోదరులు, ఏలైనా దేవుని చిత్తం నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికారు. భౌతిక సంబంధము కంటే ఆధ్యాత్మిక విశ్వాస సంబంధము గొప్పదని, దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడే ఆ ప్రభువునకు మనము చెందిన వారం అవుతామని గ్రహించాలి. యేసు ప్రభు తన మరణ పునరుత్థానము ద్వారా సైతానుపై విజయాన్ని సాధించారు. మనకు కలిగే శోధనలు, బాధలు, మంచి చేయలేకపోవటం వంటివి సైతాను ప్రభావం వలన కలుగుతాయి. కోపము, పగ, ద్వేషము వంటి దుర్గుణాలు సైతాను ప్రభావం వలన మనకు కలుగుతాయి. వీటన్నిటినీ ప్రార్థనా శక్తితో, దేవుని వాక్యం యొక్క బలము ద్వారా, ఓర్పుతో, మంచి క్రియల ద్వారా జీవించటానికి అనుదినము మనము ప్రయత్నిస్తూ పవిత్రమైనటువంటి జీవితము జీవించటానికి మనమందరం కూడా కృషి చేద్దాం. దేవుని ఆశీస్సులు మీపై, మీ కుటుంబాలపై ఉండునుగాక. ఆమేన్.